గుడ్ మార్నింగ్ భారత్ పొలిటికల్ వాయిస్కి స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలు ఆ విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా 10 మందికి మన న్యూస్ అనాలిసిస్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూసుకుందాం. వార్తల్లోని ఏమున్నాయనేటువంటి చూస్తే ఏదో చదువుతుంటే ఒక వార్త వచ్చింది. గవర్నర్ కోటాలో నామినేట్ చేయబోయినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, అందులో కోదండరామ్ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక గవర్నర్ కోటాలో నామినేట్ అయినటువంటి ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇవాళ బుధవారం సోమవారం కౌన్సిల్కు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్సీలు వస్తున్నట్టు అందుబాటులో ఉండాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ఉదయం చైర్మన్కు సమాచారం ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీలు కౌన్సిల్కి వచ్చి 2.5 గంటలు వెయిట్ చేసినా చైర్మన్ రాలేదు. అదే రోజు సాయంత్రం అనారోగ్య కారణాల వల్ల తాను రాలేనని మీడియాకు చైర్మన్ సమాచారం ఇచ్చారు. దీంతో ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎమ్మెల్సీలు వెనుతిరిగారు. నిన్న మంగళవారం, మొన్న సోమవారం రోజు ప్రమాణ స్వీకారం చేస్తే హైకోర్టు ఈ స్టేటస్ కో అనేటువంటిది ఇవ్వకపోతుండే. అంటే సోమవారం తర్వాత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని టీఆర్ఎస్ ఒక గేమ్ ఆడినట్టుగా తెలుస్తుంది. అంటే దీంతో టీఆర్ఎస్ తన రాజకీయానికి సంబంధించి రాజకీయాన్ని ఉపయోగించుకున్నది, తన పార్టీని ఉపయోగించుకున్నది. అదే విషయంలో గుండు సూది పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ను పొడిచినట్టు అయిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకొని ఇంకేం చేయగలుగుతారు? కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్నే ఇట్లాంటి బోల్తా పెడితే. అయితే ఇది కోర్టు ఇచ్చింది కదా తీర్పు. కోర్టు వచ్చినటువంటి ఉత్తర్వుల కోసం మేము పోరాటం చేస్తాం. అంటే గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నది. కేసీఆర్ సర్కార్లో మంత్రిమండలిలో ఇద్దరు వ్యక్తులకు గవర్నర్ కోటాల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇవ్వాలనేటువంటిది పెట్టిరు. అంతకుముందే అధికారంలో ఉన్నప్పుడే గవర్నర్ కోటాలో నామినేటెడ్ కోసము పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇస్తే ఆయనకి ఇవ్వడానికి ఏ అర్హతలు లేవు అనేటువంటి ఫైల్ తిప్పి పంపితే బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసిరు. ఇదే పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసిరు. ఎందుకు చేసిరు? అంతకుముందు గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తే గవర్నర్ కోటాలో నామినేట్ చేయడానికి కావాల్సినటువంటి అర్హతలు లేనటువంటి వ్యక్తిని మీరు తీసుకొచ్చారు అనేటువంటి విషయం స్పష్టంగా గవర్నర్ చెప్పిన తర్వాత, ఒక ఎదురు దెబ్బ తగిలిన తర్వాత తిరిగి మళ్ళా గవర్నర్ కోటాలో ఇద్దరు వ్యక్తులను పెడితే ఆ ఇద్దరు వ్యక్తులకు కూడా అర్హతలు లేవని గవర్నర్కు ఉన్నటువంటి అధికారం తిప్పి పంపింది. ఆ తర్వాత మీ దురదృష్టం ఎలక్షన్లు వచ్చినాయి, మీ ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తే గవర్నర్కు మళ్ళీ సెకండ్ టైం పంపిస్తే తప్పకుండా ఆమోదం తెలిపాల్సినటువంటి పరిస్థితి వస్తుండేనేమో. కానీ మీ ప్రభుత్వం పడిపోయింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి నిర్ణయాలను సవాల్ చేసుకునేటువంటి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ మంత్రిమండలిలో ఇంకో ఇద్దరిని నామినేట్ చేయాలనుకున్నారు, ఖాళీ ఉన్నది. కానీ దీన్ని తీసుకుపోయి మీరు కోర్టులో వేసిరు అంటే అర్థం ఏంటిది? ఇంకా మేమే అధికారంలో ఉన్నటువంటి విషయం చెప్పడము. తద్వారా ఈ ప్రజల్లోకి ఏం వెళ్ళింది? ప్రజల్లోకి ఎట్లాంటి మెసేజ్ వెళ్ళింది? మేము కోదండరాంకు వ్యతిరేకం, కోదండరాం ఏమైనా పర్లేదు, ఎమ్మెల్సీ కావద్దు, ఇంకేం కావద్దు, ఆయనను పక్కకు పెట్టాల్సిందే అనేటువంటి మీ వ్యక్తిగత కక్ష ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలకు మీరు నామినేట్ చేసినటువంటి వాళ్లకు ఎమ్మెల్సీలు రాలేదు అనేటువంటి ప్రేమ కనబడడం లేదు. కానీ ఈ కోదండరాం అనేటువంటి వ్యక్తి ఎట్లా ఎమ్మెల్సీ అవుతాడు, ఆయన కావద్దు అనేటువంటి కక్ష, ఆయన జేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమ సమయంలో వెళ్ళిన సందర్భంలో బీఆర్ఎస్ మళ్ళా తన మెడకు తానే ఉచ్చు వేసుకున్నది అనేటువంటి విషయం మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నదా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్తుందా అనేటువంటి విషయం చెప్పాలి. ఒకవేళ తప్పే జరిగి ఉండొచ్చు, ఆ క్షణంలో అప్పుడు మీరు ఇచ్చినటువంటి దానికి కోపం ఉండొచ్చు. కానీ మీరు ఆపినటువంటి వ్యక్తి కోదండరాంను ఆపడంతో తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ, అరే ఓడిపోయిన తర్వాత కూడా నిన్న కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, టీఆర్ఎస్ ఒక చచ్చిపోయిన పార్టీ అనేటువంటిది. సేమ్ చచ్చిపోయిన పార్టీకి ఇంత బలుపు ఉంటే మేము ఎట్లాంటిది చూపించాలనేటువంటి కోపాన్ని తెప్పించినట్టు కాదా? ఇవాళ అది అయిపోతుంది. దీంట్లో హైకోర్టు కూడా ఈ విషయంలో క్లియర్గా చెప్పింది, గవర్నర్కు సంబంధించినటువంటి నిర్ణయాలను మేము క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి లేదు, కానీ దీనిపైన మేము స్టేటస్ కో మాత్రమే ఇస్తున్నామనేటువంటి విషయాల్ని వాళ్ళు చెప్పారు. ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. గవర్నర్ కోటా కింద చేసే నియామక ప్రక్రియను కూడా మేము ఆపలేమని కూడా తేల్చి చెప్పింది. అంటే కొద్ది రోజులు స్టేటస్ కో ఇస్తారు, ఆ తర్వాత అయిపోయిన తర్వాత గవర్నర్ మళ్ళీ వాళ్ళనే చేసిరనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి?
తెలంగాణ సమాజంలో మీరు దోషులుగా మరొకసారి ముద్ర పడతారు కదా. అరే మీకు అహంకారం ఉంది కాబట్టి మేము ప్రభుత్వం నుంచి దించితే ఇంకా అట్లాంటి అహంకారమే చేస్తారు తప్పితే తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పులను ఎత్తి చూపుతుంటే మీరు కనీసం మేము వాటిని సమీక్ష చేసుకున్నటువంటి మాట కూడా మాట్లాడట్లేదు అనేటువంటి దానిపైన 28నే ప్రమాణ స్వీకారం కోసం మండలికి వెళ్ళిన కోదండరాం అందుబాటులో లేని చైర్మన్ 31న రావాల్సిందిగా సమాచారం. దీంతో మధ్యంతో అంటే కోర్టులో ఇది ఉన్నది, 1-2 రోజుల్లో ఏదైనా నిర్ణయం వచ్చేదాకా గుత్తా సుఖేందర్ రెడ్డిని మీరు మేనేజ్ చేసినట్టుగా ఉన్నది. అంటే ఇప్పుడు మండలి చైర్మన్ కూడా ఈ డ్రామాలో భాగం అయ్యాడనేటువంటి పేరు కూడా వచ్చేలాగా మీరు చేశారు. ఇప్పుడు ఆ చైర్మన్ హోదాకు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులకు గుత్తా సుఖేందర్ రెడ్డి మీద కోపం వచ్చేలాగా చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది కదా ఈ విషయంలో. అంటే దీని ద్వారా మీరు ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారటువంటిది చూడాలి దీంట్లో. ఎందుకంటే ఇవాళ ఒక్కరోజు ఉండేది కాదు ఈ అంశంలో. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే, టీఆర్ఎస్లో ఉండేటువంటి వాళ్ళంతా బయటికి పోతుంటే మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది, అంటే ఏదో కాపాడుకోవడానికి చేస్తున్నటువంటిది. ప్లస్ కోదండరాం లాంటి వ్యక్తికి, కోదండరాం మంచోడా చెడ్డోడా, ఏ సిద్ధాంతం నుంచి వచ్చిండు, కేసీఆర్కు పడలేదా, కేసీఆర్కు పడిందా, మంచిగా ఉన్నప్పుడు ఎట్లుందనేటువంటిది, ఆ 10 ఏళ్ల పాటు కేసీఆర్ కోదండరాంకు సంబంధించిన టీంను ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఇవన్నీ ప్రజల్లో మళ్ళా మానిపోయిన గాయాన్ని రెచ్చగొట్టి పుండు మీద కారం చల్లినట్టుగా మాత్రమే ఉన్నది మీ వ్యవహారం అనేటువంటిది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ.